హాయ్ గైస్, వెల్కమ్ టు తేజ టీమ్ ఛానల్. సో ఈ వీడియోలో నేను మీకు OnePlus Ace 2 Pro మొబైల్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో బేసికల్లీ ఈ మొబైల్ ఇండియాలో అయితే ఇంకా లాంచ్ అయితే అవ్వలేదు. సో చైనాలో లాంచ్ అయింది. చైనాలో 16th August 2023 రోజున అయితే లాంచ్ అయింది. సో ఇండియాలో ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 23 November అనమాట. సో 2023. సో ఈ వీడియోలో నేను మీకు OnePlus Ace 2 Pro మొబైల్ స్పెసిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. సో వీడియోని అయితే వరకు చూడండి. సో వీడియో అయితే చాలా బాగుంటుంది. సో బేసికల్లీ ఈ వీడియోలో అయితే నేను మీకు OnePlus Ace 2 Proకి సంబంధించిన 5 మేజర్ డిపార్ట్మెంట్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి డిజైన్ అండ్ డిస్ప్లే. సో నెక్స్ట్ వచ్చేసి కెమెరా, దాని తర్వాత ప్రాసెసర్, అండ్ ఫైనల్గా బ్యాటరీ గురించి అయితే మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ ఏమైనా ఉంటే వాటి గురించి అయితే మాట్లాడతాను. సో గైస్, ఫస్ట్ అయితే మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. సో బేసికల్లీ ఈ మొబైల్లో 6.74 inches AMOLED స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ దీని ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 20:9 అనమాట. సో బేసిక్గా కంపెనీ వాళ్ళు చెప్పేది ఏంటంటే స్క్రీన్ టు బాడీ రేషియో 93% ఉంటుందని చెప్తున్నారు. సో వాళ్ళైతే 93% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుందని చెప్తున్నారు. అండ్ మీకు దీంట్లో 1600 nit బ్రైట్నెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. సో డిస్ప్లే పరంగా అయితే మొబైల్ అయితే బాగుంది. సో నెక్స్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో బేసికల్లీ ఈ మొబైల్ అయితే 8.9 mm థిక్నెస్తో అయితే వస్తుంది. అండ్ మీకు ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి 210 grams అయితే ఉంటుంది. అండ్ మీకు ఫైనల్గా బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు గొరిల్లా గ్లాస్ అయితే ఇచ్చారనమాట. సో బట్ ఈ వీళ్ళు ఏ వర్షన్ ఇచ్చారో కరెక్ట్గా చెప్పలేదు, బట్ గొరిల్లా గ్లాస్ అయితే ఉంటుందని చెప్పారు. సో గైస్, నెక్స్ట్ మనం కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో బ్యాక్ సైడ్ అయితే వీళ్ళు 3 కెమెరాస్ అయితే ఇచ్చారు. అండ్ ఫ్రంట్ సైడ్ 1 కెమెరా అయితే ఇచ్చారు. సో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్లో ప్రైమరీ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ అండ్ దీని అపర్చర్ వచ్చేసి 1.8 అనమాట. అండ్ సెకండ్ కెమెరా వచ్చేసి 8 MP గ్యాస్. సో ఇది అల్ట్రా వైడ్ యాంగిల్స్. సో అల్ట్రా వైడ్ యాంగిల్స్ షార్ట్స్ తీయడానికి అయితే ఈ కెమెరా అయితే యూజ్ అవుతుంది. అండ్ దీని అపర్చర్ వచ్చేసి f2.2. అండ్ మీకు థర్డ్ కెమెరా వచ్చేసి మ్యాక్రో కెమెరా. ఇది జస్ట్ 2 MP. సో మ్యాక్రో షార్ట్స్ తీయడానికి అయితే యూజ్ అవుతుంది. జస్ట్ దగ్గర ఇమేజెస్ ఉంటాయి కదా, చిన్న ఆబ్జెక్ట్స్ని క్యాప్చర్ చేయడానికి ఈ స్పెసిఫిక్ కెమెరా అయితే యూజ్ అవుతుంది. అండ్ దీని అపర్చర్ వచ్చేసి f2.4. అండ్ బ్యాక్ కెమెరాని యూజ్ చేసి మీరు 4K 30 FPS వరకు వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా 1080p అంటే ఫుల్ HD 30 frames per second వీడియో అయితే రికార్డ్ అయితే చేయొచ్చు. వీళ్ళైతే ఫ్రంట్ సైడ్ ఒక కెమెరా ఇచ్చారు. సో అది 16 మెగాపిక్సెల్ కెమెరా. దీని అపర్చర్ వచ్చేసి f2.4. అండ్ మీకు ఈ కెమెరాని యూజ్ చేసి మీరు 4Kలో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు 30 frames per secondలో. అదేవిధంగా 1080pలో కూడా వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు 30 frames per secondలో. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తారు. ఇది బేసిక్గా ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇది 4 nanometerతో బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో మీకు 8 cores ఉంటాయి. ఇది చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. ఇప్పుడున్న ప్రెజెంట్ సిచ్యువేషన్లో చాలా మంచి ప్రాసెసర్. సో ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అనమాట. సో ప్రాసెసర్ అయితే చాలా మంచిగా ఇచ్చారు OnePlus Ace 2 Proలో. అండ్ నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకున్నట్లయితే, బేసికల్లీ ఈ మొబైల్ వీళ్ళు 5000 mAh బ్యాటరీని అయితే ఇచ్చారు. సో 150 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్. సో 150 watts ఫాస్ట్ ఛార్జింగ్ అంటే మామూలు విషయం కాదు. వీళ్ళు చెప్పే దాని ప్రకారం ఏంటంటే 100% వితిన్ 17 minutesలో ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇండియాలోకి వచ్చిన తర్వాత తెలుస్తుంది మనకి ఎగ్జాక్ట్ టైం అనేది. బట్ వీళ్ళు చెప్పే దాని ప్రకారం అయితే వితిన్ 17 minutesలో 100% అయితే ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. ఇంకా మన ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటున్నట్లయితే, ఈ మొబైల్లో మీకు NFC ఉంటుంది, బ్లూటూత్ ఉంటుంది, 5.3. అదేవిధంగా ఈ మొబైల్లో మీకు డాల్బీ అట్మోస్ ఉంటుంది, స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ మీకు ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇంకా మనం ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బేసికల్లీ ఈ మొబైల్ మీకు 3 వేరియంట్స్లో అయితే వస్తుంది. 12GB ర్యామ్ ప్లస్ 256GB రోమ్. అదేవిధంగా 16GB ర్యామ్ అండ్ 512GB రోమ్. అదేవిధంగా 24GB ర్యామ్ అండ్ 1TB స్టోరేజ్తో మీకు అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది. అండ్ మొబైల్ యొక్క ప్రైజెస్ చూసుకున్నట్లయితే, ఈ మొబైల్ చైనాలో 12GB ర్యామ్ ప్లస్ 256GB రోమ్ వచ్చేసి 34,600కి అయితే లాంచ్ అయింది. అదేవిధంగా 16GB ర్యామ్ 512GB రోమ్ వచ్చేసి 39,200కి అయితే లాంచ్ అయింది. 24GB ప్లస్ 1TB స్టోరేజ్ వచ్చేసి 46,100కి అయితే లాంచ్ అయింది. ప్రైజెస్ అనేవి చైనా టు ఇండియా అయితే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో చూడాలి మరి ఇండియాలో ఎంత ప్రైజెస్కి అయితే ఈ మొబైల్ వస్తుందో. బేసికల్లీ ఈ మొబైల్ అయితే ఇండియాలో అనేది యాక్చువల్లీ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 23 November 2023 లోపు లాంచ్ అయితే అయిపోవాలన్నమాట. సో ఇండియాలో అనేది
సో వన్స్ నేను ఇండియాలో లాంచ్ అయిన తర్వాత అప్పుడు కూడా వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మీకు ఇంకా ఏదైనా మొబైల్ మీద వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.